పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ మార్చి 30వ తారీఖు తపోకాలం 4వ ఆదివారం. ఈనాటి దివ్యబలి పూజ పఠనాలు యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనము మరియు 10వ వచనం నుండి 12వ వచనం వరకు. కీర్తన 34వ కీర్తన 1వ వచనం నుండి 6వ వచనం వరకు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 17వ వచనం నుండి 21వ వచనం వరకు. లూకా సువార్త 15వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనం వరకు మరియు 11వ వచనం నుండి 32వ వచనం వరకు. ఈనాటి సువార్త పఠనాన్ని మనం భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం. ధ్యానాంశం: కరుణ వర్షం కురిసింది. కళ్ళు వెళ్ళే ప్రతి చోటికి కాళ్ళు వెళ్ళకూడదు, మనసు వెళ్ళే ప్రతి చోటికి మనిషి వెళ్ళకూడదు అంటాడు ఓ రచయిత. అయితే ఇదే నేడు మనిషి చేసే పని. హద్దు మీరటం పాపం, అజ్ఞాత క్రమమే పాపం. దేవుడు మనిషిని ఎంతో ప్రేమతో తన పోలికగా సృజించాడు. తన సృష్టిపై అధికారాన్ని, స్వేచ్ఛను ప్రసాదించాడు. కానీ ఆదాము ఏవలు సర్పరూపం సాతాను శోధనకు లొంగి దురాశతో దేవుణ్ణి ఆనతి మీరే పాపం చేసి తన పవిత్ర స్థితిని కోల్పోయారు. ఒకరి మీద ఒకరు ఆ నేరాన్ని నెట్టుకున్నారు. దైవ శాపానికి గురి అయ్యారు. అలనాడు ఏ విధంగానైతే దేవుడు ఆదామును "ఓయి, నీవు ఎక్కడ ఉన్నావు" అని ప్రశ్నించినట్లు, నేడు క్రీస్తు ప్రభు దుడుకు చిన్నవాణ్ణి కూడా అదేవిధంగా "నీవెక్కడున్నావు" అని అంటూ ఎటు పయనిస్తూ ఉన్నావు అని అడుగుతూ ఉన్నాడు. దీనికి జవాబు వెదకటానికి దేవుడిచ్చిన ఆశీర్వాద కాలమే ఈ తపస్సు కాలం. ఒక రాజు కొడుకు తన తండ్రిని విడిచి చెప్పకుండా దూరదేశానికి వెళ్ళిపోయాడు. దాదాపు 200 రోజుల వరకు తండ్రికి కనపడకుండా దూరంగా జీవించాడు. తన స్నేహితుడు ఇలా అంటాడు: "నీ తండ్రిని కలవడానికి తిరిగి వెళ్ళుము." అప్పుడు రాజు కొడుకు "నేను వెళ్ళలేనంటాడు." ఆ సంఘటన తదుపరి రాజు తన కుమారునితో "నీవు వీలైనంత వరకు తిరిగిరా, మరియు మిగిలిన మార్గంలో నేను నీ వద్దకు వస్తాను" అన్నాడు. అప్పుడు దేవుడంటాడు: "నా వద్దకు మరలిరా, అప్పుడు నేను నీ వద్దకు తిరిగి వస్తాను." సోదరా, నేటి దివ్య గ్రంథ పఠనాలు దేవుని యొక్క కరుణ, దయ, కనికరం ఎటువంటిదో ప్రబోధిస్తూ ఉన్నాయి. దారి తప్పిన మానవునికి రక్షణ ప్రణాళికను తెలియజేయటానికి ప్రవక్తలను, రాజులను, న్యాయాధిపతులను పంపాడు దేవుడు. కడకు తన కుమారుడైన క్రీస్తు నరావతారిగా మన మధ్యకు వచ్చాడు. తప్పిపోయిన దాన్ని వెతికి రక్షించటానికి, తండ్రి ఇంటికి చేర్చటానికి. నేటి సువార్తలో తప్పిపోయిన గొర్రెను కాపరి వెతికాడు, కనుగొన్నాడు. 2 నాణెమును యజమానురాలు వెతికింది, కనుగొన్నది. 3 తండ్రి కుమారుని కోసం ఎదురు చూశాడు, చివరికి కలుసుకున్నాడు. ఈ 3 దృష్టాంతాలు సుఖాంతము. మన జీవిత ప్రయాణం కూడా తనతో నడిస్తే సుఖాంతం అవుతుందని మాట ఇస్తున్నాడు ప్రభు. పౌలు మహర్షి రోమా పౌరులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 9వ వచనంలో ప్రేమలోనే పాపం అంటూ అటు దేవుని పట్ల, ఇటు తోటివారి పట్ల పాపం చేసిన ప్రతి వ్యక్తి దేవుని రక్షణ ప్రేమ మార్గం నుండి తప్పిపోతూ ఉన్నాడు. తప్పిపోయిన గొర్రెను రక్షించడానికి వెతుకుతూ వస్తున్న కాపరిని చూసి అది ఇంకా దూరంగా పారిపోతుంటే కాపు ఏం చేయగలడు? పునీత అగస్టీను మహర్షి "నీ సహకారం లేకుండా నిన్ను సృష్టించిన దేవుడు నిన్ను రక్షించడు" అంటాడు. నేటి పఠనాలు మనలను కూడా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఆజ్ఞల్లోకెల్లా ఉన్నతమైన ప్రేమైనడి ఆజ్ఞ అని దైవ ప్రేమ
సోదర ప్రేమ గురించి క్రీస్తు నేర్పాడు. పేతురు యేసును సమీపించి, నా సోదరుడు నాకు ద్రోహం చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి అని అడగగా 70 సార్లు అని క్రీస్తు అన్నాడు. కనుక మానవ మాతృలమైన మనం తెలిసి తెలియక మన జీవితాల్లో ప్రేమ, క్షమ, అంగీకారము అనే గుణాలను మరచి జీవించవచ్చు. కానీ తప్పిపోయిన కుమారుని ఉపమానం ద్వారా తండ్రి అయిన దేవుడు మనలను ప్రేమించి క్షమిస్తూ అంగీకరిస్తూ ఉన్నారు. మనం కూడా వీటిని అనుసరించాలి. ఈనాటి సువార్త పఠనము తండ్రి దేవుని ప్రేమ, క్షమ. తపోకాలంలో 4వ ఆదివారంతో పాస్కా పండుగకు మరింత చేరువవుతూ ఉన్నాం. ఈ సమయంలో మనం మరింతగా దృష్టి సారించవలసి ఉంది. మన పాప జీవితానికి పశ్చాత్తాపడి పాస్కా పండుగకు సిద్ధపడటం. జ్ఞాన స్నానం ద్వారా దేవుని బిడ్డలుగా చేయబడిన, క్రీస్తులో నూతన సృష్టిగా చేయబడిన దైవ బిడ్డలుగా మన జీవితంలో ఎల్లప్పుడూ నిజమైన ఆనందం కొరకు వెదకాలి. యేసుక్రీస్తు ఆనందానికి సూచిక. పౌలు గారు నిజమైన ఆనందం క్రీస్తులో పొందుతాం అని చెప్పి ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలు వాగ్దత్వ భూమికి చేరుకున్నప్పుడు దేవుని ఆనందాన్ని, సంతోషాన్ని, నిజమైన స్వేచ్ఛను అనుభవించారు. ఎందుకనగా వారి నుండి ఐగుప్తు అపకీర్తి తొలగించబడింది. మరలా పాస్కా పండుగను చేసుకొనిరి. వాగ్దత్వ భూమి పంటను రుచి చూచిరి. మొదటి పట్టణము, దేవుడు క్రీస్తు ద్వారా మనుషులనందరినీ తనతో సఖ్యపరచుకున్నారు. క్రీస్తునందు ఉన్నవారు నూతన సృష్టి. పాత జీవితం గతించింది. క్రీస్తు మరణ ఉత్థానాల ద్వారా పాత జీవితాన్ని జయించి నూతన జీవితాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. రెండవ పట్టణం, మనం కూడా నిజమైన వెలుగును, ఆనందాన్ని, స్వేచ్ఛను పొందాలంటే ఈజిప్ట్ లాంటి పాపదాస్యం నుండి బయటపడాలి. ఎర్ర సముద్రం లాంటి శోధనలను జయించాలి. ఇజ్రాయేలు ప్రజలు ఆ ఆనందాన్ని పొందటానికి 40 సంవత్సరాలు పట్టింది. మనం ఈనాడు 40 రోజుల తపస్కాలంలో ఉన్నాం. పశ్చాత్తాపడినప్పుడు, హృదయ పరివర్తన చెందినప్పుడు ఇజ్రాయేలు ప్రజల వలె మనం కూడా పాపపు అపకీర్తి నుండి తొలగించబడతాం. దివ్య పూజా బలిని సమర్పించుకోగలుగుతాం. పవిత్ర ఫలాలను అనుభవించగలుగుతాం. మనము ఎంతవరకు ఆనందాన్ని చేరువయ్యామో ఒకసారి ఆలోచించుదాం. ఆత్మ పరిశీలన చేసుకుందాం. క్రీస్తు వసగు ఆనందాన్ని పొందాలంటే పశ్చాత్తాపడాలి. దేవుని వైపునకు మరలాలి. సువిశేషపట్నం, దేవుని ప్రేమ, క్షమ. ఈనాటి సువిశేషపట్నంలో పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసు పాపులను చేరదీయుచు వారితో కలిసి భుజించుచున్నాడు అని సనుకొనసాగిరి. అప్పుడు యేసు ప్రభు వారిని ఉద్దేశించి చెప్పిన తప్పిపోయిన కుమారుని ఉపమానంను వింటూ ఉన్నాం. ఈ ఉపమానం ద్వారా పశ్చాత్తాపడి తిరిగి వచ్చే వారిని దేవుడు తన హక్కున చేర్చుకుంటాడని యేసు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే క్షమించే తండ్రి దేవుని ప్రేమను గురించి మనకు తెలియజేస్తూ ఉన్నారు. దుడుకు చిన్నవాడు ఈ లోకంలో సంతోషాన్ని వెదకటం కోసం తన ఆస్తిని తీసుకుని తండ్రి నుండి దూరంగా వెళ్ళిపోయాడు. తన దగ్గర ఉన్న ధనంలో సంతోషం ఉందని భావించాడు. తనను మోసం చేసి స్నేహితుల దగ్గర ఆనందం ఉంటుందని భావించాడు. లోక సుఖభోగాల్లో నిజమైన ఆనందం ఉంటుందని భావించాడు. ఇదే నిజమైన ఆనందం, స్వేచ్ఛ అని భావించాడు. కానీ చివరికి నిజమైన ఆనందం, స్వేచ్ఛ తను ఎక్కడ పొందలేకపోయాడు. తిరిగి మరలా తండ్రి వద్దకు వచ్చాడు. కుటుంబ సభ్యుల కన్నా, ఆధ్యాత్మిక విషయాల కన్నా మనకు వచ్చే ఆస్తిపై
ఎక్కువ శ్రద్ధ చూపుతూ ఉంటాం. దాని కొరకై ఏమైనా చేయడానికి సిద్ధపడుతూ ఉంటాం. మన చుట్టూ ఉన్న చెడు పరిస్థితులను, చెడు స్నేహితులను గమనింపక వాటిలో నాశనమైపోతూ ఉన్నాం. ఈ ఉపమానంలో మన పరలోక తండ్రి ప్రేమను చూస్తూ ఉన్నాం. లోక వ్యామోహాలతో, పాపాలతో పడిన తన బిడ్డలు మారు మనస్సు పొంది తిరిగి తన చెంతకు రావాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్న తండ్రి దేవుణ్ణి చూస్తూ ఉన్నాం. తిరిగి వచ్చినప్పుడు మన గతాన్ని కానీ మన పాప జీవితాన్ని కానీ ప్రశ్నింపక, జ్ఞప్తికి చేయక, కేవలం మనలో కలిగిన మారు మనస్సు, పశ్చాత్తాప హృదయాన్ని మాత్రమే చూసి తన హక్కును చేర్చుకునే తండ్రిని తిరిగి తన కుటుంబంలో పూర్వ వైభవం వసగడానికి చేతులు చాచి ఎదురు చూస్తున్న తండ్రి దేవుని చూస్తూ ఉన్నాం. పశ్చాత్తాపం అవసరం లేని 99 మంది నీతిమంతుల కంటే హృదయ పరివర్తన పొందు ఒక్క పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందం కలదు. లూకాసు సువార్త 15:7 హృదయ పరివర్తనం చెందుతూ ఒక పాపాత్ముని విషయమై దేవదూతలు సంతోషింతురు. పశ్చాత్తాపడే పాపి ఎడల దేవుని దయ, కరుణ అనంతంగా ఉంటుందని అర్థమవుచున్నది. ఇలాంటి గొప్ప అనంతమైన ప్రేమ కలిగిన తండ్రి ఒడిలో ఒదిగిపోవడానికి ఈ తపోకాలం మంచి సమయం. క్షమించటంలో దేవుడు ఎప్పుడూ అలసిపోరు కాబట్టి పాపాలకు పశ్చాత్తాపడి దేవుని వైపుకు మరలుదాం. పరలోకమంతా ఆనందిస్తూ ఉంది. మనం చేయవలసిందల్లా దుడుకు చిన్నవాని వలె తండ్రికి, కుటుంబానికి దూరమై బిజీగా ఉన్న మనం, ఎన్నో సమస్యలతో ఉన్న మనం ఒక్కసారి ఆగే ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎందుకు మన జీవితం ఇలా ఉంది? ఎందుకు నాలో ఆధ్యాత్మిక లేమితనం? మనం అందరం పాపాత్ములమే. మనలో పశ్చాత్తాపం కలగాలి, హృదయ పరివర్తన కలగాలి. అప్పుడే దుడుగు చిన్నవాని వలె తిరిగి మన తండ్రి వద్దకు చేరుకోగలం. ప్రియ స్నేహితులారా, మరి ఈ కథలో నాకు నచ్చినది తండ్రి తన పెద్ద కుమారునితో చెప్పిన మాట. నాకున్నదంతయు నీదే కదా. పెద్ద కుమారుడు పనుల్లో బాధ్యతలు పడిపోయి తండ్రి ప్రేమను గ్రహించలేకపోయాడు. సమయం వచ్చినప్పుడు తండ్రి తనకు ఏమీ చేయడం లేదని నిందించాడు. నేడు మనతో కూడా ప్రభు ఈ మాట అంటూ ఉన్నాడు. ఏ విధంగానైతే తండ్రి బయటకు వచ్చి చిన్న కుమారుని ఆహ్వానించారో అదేవిధంగా పెద్ద కుమారుడు అలిగినప్పుడు కూడా తండ్రి బయటకు వచ్చి అతన్ని ఆహ్వానించారు. మరి ఈనాడు మనం పాప కోపంలో పడి ఉన్నప్పుడు దేవుడే మన కోసం తిరిగి వస్తూ ఉన్నారు. మరి ఈ తపోకాలం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞత వందనములు చెల్లించుదాం. మన ఆత్మ జీవితాన్ని పరిశీలన ఆత్మ పరిశీలన చేసుకోవాలని మన యొక్క జీవితం ఎటువైపు వెళుతుందో గమనించుకోమని, పరిశీలన చేయమని, సరి చేసుకోమని, నా దగ్గరికి రమ్మని ప్రభు మనలందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన మా దేవ, ఈ యొక్క దుడుకు చిన్నవాణి ఉపమానం ద్వారా మా అందరి మనసులను తెరచారు, హృదయాలను తెరచారు ప్రభా. కనువిప్పు కలుగ చేశారు. హృదయ పరివర్తన చెందటానికి ఏ చిన్న అవకాశం వచ్చినా మేము జార విడుచుకునక పశ్చాత్తాప హృదయంతో నీ చెంతకు వచ్చే భాగ్యం దయచేయండి. మేము చేయు ప్రార్థనలు దయతో ఆలకించమని వేడుకుంటూ